తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో కాపు యువత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాపు నాయకుడిగా ఉన్న దాడిశెట్టి రాజా కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో కాపులున్నారన్న విషయం మర్చిపోయారని, అందుకే కూటమికి పట్టం కట్టామని ఎస్సీపేటలో బోడపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళలంతా కేక్ కట్ చేసి యనమల దివ్యకు శుభాకాంక్షలు తెలిపారు. వెలగా వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు టీడీపీ యువ నాయకులు వెలగా వెంకటకృష్ణారావుకు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మధ్య విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కోటనందూరులో జరిగే విజయోత్సవ సంబరాల్లో తుని నియోజకవర్గంలో పార్టీలో మొదటిగా చేరిన వెలగా వెంకట గంగాధర రంగనాయకులు పాల్గొనడం విశేషమని, మీ రాకతో పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని, తుని నియోజకవర్గంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారు క్యూ కట్టి పార్టీలో చేరడం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే విధంగా దేవుడు అనుగ్రహించాడని కోటనందూరు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వెలగా రంగనాయకులు, మాజీ సర్పంచ్ అంకారెడ్డి నారాయణ, మాజీ సర్పంచ్ మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ, కోటనందూరు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంకారెడ్డి వెంకటేష్, షేక్ మీరాబాయ్, పల్లారాము, మాజీ ఉప సర్పంచ్ చింతా బాబ్జీ, చింతల శ్రీను, కర్రి శ్రీను, కె నాగన్న, దొర, కె చిన్నారావు, యగదాసు, శివ, ఏనుగుపల్లి ప్రవీణ్, పడాల సత్యనారాయణ, పల్లా కిషోర్, గింజాల నూకరాజు, ఎల్ నాగేష్, కె సురేష్, వై సతీష్, ఎల్ గోవిందు, సిహెచ్ బాబ్జీ, కె అర్జున్, ఎల్ ధన, కె శివ, కె రాజు, కె దాసు, కె వరప్రసాద్, పంపనబోయిన ఎర్రయ్య, ఐల శ్రీను, కె శ్రీను, ఎల్ సాయి, కె మోహన్, పి నాని, ఎల్ శ్రీకాంత్, కె సురేష్, కె స్వామి, కె శ్యామ్ కుమార్, ఎల్ శ్రీను, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తినిపించేసారా? తినిపించేస్తే ఎందుకు? ఈనాడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పొత్తుతో ఈవేళ ఊహించనంత అనూహ్యమైనటువంటి మెజార్టీతో ఈవేళ మరి మన తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఈవేళ యువత జనసేన, మన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే ఇలాంటి యువకులు అందరూ కూడా అన్ని కులాల వారు కూడా ఈవేళ జనసేన సపోర్టుతో తెలుగుదేశం అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే రేపు భవిష్యత్తులో కూడా ఈ యువకులు మరలా జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీని, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ 5 సంవత్సరాలు కూడా మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి మన ప్రజలందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ మరి మనం ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మన కాపు యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం కూడా మనం చాలా గర్వించవలసినటువంటి విషయము. ఈవేళ మన కోటనందూరు 1200 మెజార్టీ పోయినటువంటి ఊరిని ఈవేళ తిరిగి 200 మెజార్టీని సాధించడానికి కారణం యువకులని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనం ఎవరూ కూడా ఊహించినంత ఈవేళ మనకి ఇక్కడ కాపు యువకులు ఈ కేక్ కటింగ్ ఈ యొక్క గెలుపుని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం మన ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంత ఘన విజయం ఇచ్చిన మన కోటనందూరు ప్రజలకు, అలాగే రాష్ట్ర ప్రజలకు, అలాగే నియోజకవర్గం ప్రజలకు కూడా అందరికీ కూడా మరొకసారి నా తెలుగుదేశం తరఫున, అలాగే కుటుంబం తరఫున, మన కోటనందూరు తరఫున కూడా అందరికీ కూడా జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అందుకే ఈ రోజు ఇక్కడ కోటనందూరులోని యువ నాయకులు ఫస్ట్ మొట్టమొదటిగా ఈ రోజు కాపు నాయకులు ఈ రోజు కేక్ కటింగ్ పెట్టారంటే దానికి ఎంత ఉత్సాహంగా ఇలా ఓట్లు వేసి ఉంటారో అది మనం అందరం గమనించుకోవాలి. అలాగే కూడా మన
ఈవేళ కోటనందులో 200 మెజార్టీ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఇలాంటి యువకులందరూ జనసేన, టీడీపీ అలాగే తెలుగుదేశం ఈ మూడు కలిసి బీజేపీ అన్ని కలిసి ఈ కూటమిగా రావడానికి కారణం ఈ రోజు యువకులు ఎక్కడా అన్నిటిలో కూడా యువకులే కూడా ముందుకు తీసుకెళ్లారు. మన రాష్ట్రంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎక్కువగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే జైల్లో పెట్టారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను పార్టీకి, నేను మోస్తాను పార్టీని ఏ రీతిగా అయినా సరే నేను తగ్గైనా సరే ఈ రాష్ట్రంలో జనసేన కూటమికి బీజేపీకి సపోర్ట్ చేసి తెలుగుదేశాన్ని అత్యధిక మెజార్టీ తీసుకొస్తున్నాను ఆయన ఆ రోజు శబ్దం చేశారు. అదే నిలబెట్టుకున్నారు. ఈ రోజు ఆ కాపు నాయకుడిగా గుర్తించి ఒకటి జనసేన పార్టీకి యువకులంతా ప్రోత్సహించడం, మన ఓటు బ్యాంక్ ఎక్కడా ప్రతి నాయకుడికి నా ఉదయపూర్వక నమస్కారాలు. కోటనందూరులో కాపులంటే ఒక లెక్కలేని పద్ధతిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా కాపులు 600 ఓట్లు పైగా ఉన్న కోటనందూరులో కాపులకు ఒక విలువ లేకుండా ఏ నాయకుడు వచ్చినా ఎవడ వంతు ఆడే కృషి చేసుకుంటున్నాడు, ఎవడో వర్గాన్ని ఆడే చేసుకుంటున్నాడు. కాపులు కానీ అదే కులం, మతం ఒకడు వచ్చి ఇలా కాపులు ఉన్నారని ఒక ఎమ్మెల్యే గారు గత దాడిశెట్టి రాజా గారు గమనించలేదు కాపులు కోటనందూరులో ఉన్నారని. అందుకే కోటనందూరులో జగన్ బుద్ధి చెప్పారు. అటువంటి జనసేన పార్టీ పెట్టగానే కాపులు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపి గెలిపించినందుకు నా ఉదయపూర్వక నమస్కారం. జై జనసేన, జై టీడీపీ.